రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారా? పుంగనూరు నుండి ఆయన ఎమ్మెల్యేగా బరిలో నిలవబోతున్నారా? ప్రస్తుతం పుంగనూరు ఎమ్మెల్యేగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. మరి మిథున్ రెడ్డి కూడా పుంగనూరు నుండే బరిలో ఉంటారని ప్రకటించారు. అక్కడ ఉప ఎన్నికలు జరగబోతున్నాయా? అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పూర్తిగా ఢీలా పడింది. ఆ పార్టీ నేతలంతా ఒక్కొక్కరిగా పార్టీ మారుతున్నారు. కానీ చిత్తూరు జిల్లాలో మాత్రం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం మాత్రం అధినేత జగన్ కు అండగా నిలుస్తుంది. తాజాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చిత్తూరు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు జగన్. మరోవైపు రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి కొనసాగుతున్నారు. తాజాగా ఎంపీ మిథున్ రెడ్డి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను పొంగనూరు ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. దాంతో పొంగనూరులో ఉప ఎన్నిక రాబోతుందా అని సరికొత్త చర్చ మొదలైంది. అయితే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈ కామెంట్స్ వెనుక పొలిటికల్ ఎజెండా దాగి ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మిథున్ రెడ్డి ప్రకటనతో మాత్రం పొంగనూరు వైసీపీ ఫుల్ ఖుషి అవుతున్నట్టు సమాచారం. వాస్తవానికి పుంగనూరు ఎమ్మెల్యేగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుంగనూరు నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడటం లేదు. ఎప్పుడైనా వచ్చినా స్థానికంగా నిరసనలు, టీడీపీ నేతల విమర్శలకు తోడు అక్రమంగా భూములను కొట్టేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో పెద్దిరెడ్డి నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. దీంతో అప్పుడప్పుడు స్థానిక ఎంపీగా ఉన్న తన కొడుకు మిథున్ రెడ్డి వస్తున్నారు. అయితే ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది. 2026లో ఏపీలో అసెంబ్లీ నియోజకవర్గాలు పునర్విభజించే అవకాశం ఉంది. ఏపీ పునర్విభజన చట్టం 2014 ప్రకారం ఏపీలోను అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తప్పనిసరి. అదే జరిగితే పొంగనూరు 2 నియోజకవర్గాలుగా మారే అవకాశం ఉంది. దాంతో ఆయన ఒక చోటు నుండి ఎమ్మెల్యేగా తానే పోటీ చేస్తానని, పొంగనూరును వదిలిపెట్టేది లేదని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పుంగనూరును పెద్దిరెడ్డి ఫ్యామిలీ విడిచిపెట్టబోతున్నారని ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలో ఎంపీ మిథున్ రెడ్డి ప్రకటన ఆసక్తికర చర్చకు తెరలేపింది. కేడర్ చేజారకుండా ఉండేందుకే మిథున్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్న ప్రకటన చేసి ఉంటారనే టాక్ సైతం వినిపిస్తుంది. మరోవైపు 2-3 నెలల తర్వాత పుంగనూరులో మిథున్ రెడ్డి పర్యటన ప్రశాంతంగా సాగింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంపీ మిథున్ రెడ్డిని పొంగనూరులో అడుగు పెట్టనివ్వమంటూ టీడీపీ కార్యకర్తలు, నాయకులు పట్టుబట్టారు. దీంతో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు పొంగనూరు వెళితే చాలు రచ్చరచ్చ అయింది. ఈ నేపథ్యంలో పొంగనూరులో మిథున్ రెడ్డి పర్యటన ఉత్కంఠ రేపింది. పొంగనూరు వెళ్తున్నానని, భద్రతా చర్యలు చేపట్టాలంటూ చిత్తూరు ఎస్పీకి మిథున్ రెడ్డి ముందుగానే లేఖ రాశారు. ఈ సందర్భంగా తన పర్యటన షెడ్యూళ్లను కూడా పంపారు. అయితే సొంత నియోజకవర్గంలో ఎంపీ మిథున్ రెడ్డి పర్మిషన్ తీసుకుని పర్యటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా 2-3 నెలల తర్వాత మిథున్ రెడ్డి పర్యటన సక్సెస్ కావడంపై వైసీపీ శ్రేణులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.